హాయ్, వెల్కమ్ టు ఎంవి స్టాక్. నేను మీ మధు. ఈ మధ్య ఒక కొత్త ప్రాబ్లం మా దృష్టికి వచ్చింది. అది టోల్ ప్లాజాల సమస్య. టోల్ గేట్ దాటాలంటే టోల్ ట్యాక్స్ కడతాం. రొటీన్గా అయితే ఈ పేమెంట్ రెండు రకాలుగా ఉంటుంది. క్యాష్ కౌంటర్ లేదా ఫాస్ట్ ట్యాగ్ స్కాన్ ద్వారా ఈ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. రోడ్ ట్యాక్స్ కడుతున్నాం కదా, ఈ టోల్ ట్యాక్స్ కదేంటి అంటారా? అక్కడికే వస్తున్నా. రోడ్ ట్యాక్స్ అనేది స్టేట్ గవర్నమెంట్స్ పరిధిలోని వ్యవహారం. ఏదైనా వెహికల్ కొన్నప్పుడు సదరు ఓనర్ నుంచి ఒకేసారి రోడ్ ట్యాక్స్ వసూలు చేస్తారు. టోల్ ట్యాక్స్ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ వ్యవహారం. కేంద్రం పరిధిలోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ టోల్ వసూలు చేస్తుంది. టోల్ ప్లాజా నుంచి వెళ్ళే 4 వీలర్స్, హెవీ వెహికల్స్ ఈ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇక అసలు ప్రాబ్లంలోకి వచ్చేద్దాం. సాధారణంగా టోల్ ప్లాజాల్లో 6 లేదా 7 లైన్లు ఉంటాయి. ఒకటి క్యాష్ కౌంటర్ లైన్, మిగతావి ఫాస్ట్ ట్యాగ్ లైన్స్. ఏ రకమైన పేమెంట్ అయినా సరే ఒక్కసారి కౌంటర్ వరకు వెహికల్ వస్తే 10 సెకండ్స్లో క్లియర్ చేయాలనేది రూల్. కానీ చాలా చోట్ల బాగా డిలే జరుగుతోంది. ఫాస్ట్ ట్యాగ్ స్కాన్ కాకపోవడమో, తప్పు అమౌంట్ కట్ కావడమో జరిగి వాహనాలు జామ్ అయిపోతున్నాయి. కొన్నిసార్లు ఆపరేటర్లు లేని కౌంటర్లు క్లోజ్ చేస్తున్నారు, కానీ ఆ లైన్స్ ముందు కాషన్ బోర్డ్స్ పెట్టడం మర్చిపోతున్నారు. దీంతో వాహనదారులు వాటిలోకి ఎంటర్ అయిపోతున్నారు. తీరా కౌంటర్ ఖాళీగా ఉండడం చూసి బండి రివర్స్ చేద్దామంటే వెనక మరికొన్ని వెహికల్స్ వచ్చి నిలిచిపోయి ఉంటాయి. ఆ దిగ్బంధం నుంచి బయటపడడానికి చాలా టైం పడుతుంది. అన్ని వాహనాలను వెనక్కి పంపి మరో లైన్లోకి వచ్చేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఈ వ్యవహారం పెద్ద హెడేక్లా తయారైంది. ఇటీవల హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే రూట్లో టోల్ ప్లాజాల వద్ద మరో సమస్య తలెత్తింది. కౌంటర్ దగ్గరున్న కెమెరాలు ఫాస్ట్ ట్యాగ్ని రీడ్ చేయకపోతే ఆపరేటర్లు స్కానర్లను తెచ్చి ఆ పని చేశారు. అలాగే వెహికల్స్ వెళ్ళడానికి వీలుగా పైకి లేవాల్సిన బ్యారియర్లు మొరాయిస్తే వాటిని కూడా చేతులతో లేపారు. ఇలా చెప్తూ పోతే ఈ లిస్ట్ చాంతాడంత ఉంటుంది. రోజు 1,00,000కు పైగా వెహికల్స్ ప్రయాణించే రూట్లలో టోల్ ప్లాజాల మెయింటెనెన్స్ సరిగా లేకపోతే ఎలా? ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు లైట్ తీసుకోవాల్సిన పనే లేదు. ఫాల్స్ డిడక్షన్ @ihmcl.comకి ఈమెయిల్ చేసి కంప్లైంట్ చేయండి. 1033 నంబర్కి కాల్ చేసి చెప్పండి. రూల్స్ ప్రకారం వాహనాలు 10 సెకండ్స్ కంటే ఎక్కువసేపు వెయిటింగ్లో ఉంటే టోల్ ఛార్జ్ మాఫీ అవుతుంది. ఈ విషయం కూడా చాలామందికి తెలియదు. సమస్య గురించి ప్రశ్నించకపోతే పరిష్కారం అంత సులభం కాదు కదా. సో కామ్గా ఉండకండి, క్వశ్చన్ చేయండి. దిస్ ఈజ్ మధు సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ ఎంవి స్టాక్.